నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద 12 మంది సుశిక్షితులైన కమాండోస్ ఉండగానే దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఒక వర్గం వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉంది, ఆయన్ని లేపేద్దాం అనుకుంటున్నారు అంటూ కొన్ని వార్తలు పుట్టిస్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఇవి నిజాలా లేకపోతే? వార్తలు పుట్టించడం ఉందమ్మా. ఆయన బోరగడ్డ అన్నిళ్ళని తెలుసు కదా, ఇంత గడ్డం వేసుకుని ఉంటాడు. బోరగడ్డ అన్నిళ్ళని నేరుగా చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి చంద్రబాబు నాయుడిని, భార్య, పిల్లల్ని అడ్డంగా నరికేస్తామని చెప్పాడు. ఓపెన్గా చెప్పాడు. మరి మన న్యాయ వ్యవస్థ ఏమైపోయిందో, లా అండ్ ఆర్డర్స్ ఏమైపోయాయో తెలియదు, కానీ అంత పబ్లిక్గా చెప్పాడన్నమాట. మొన్న మీటింగులో ఆయన ఎవరు, సురేష్ కదా, ఆయన ఆధ్వర్యంలో కొంత బ్యాచ్ వచ్చి రాళ్ల వర్షం కురిపించింది. అది చంద్రబాబు నాయుడికి తగలవలసింది, కానీ అది ఆయన అదృష్టం బాగుంది. సెక్యూరిటీకి తగిలి తల పగిలిపోయింది, కుట్లేశారు. ఇంకొంతమంది తగిలాయి, చిన్న చిన్న గాయాలయ్యాయి. దీని తాలూకు ఉద్దేశం ఏంటి అంటే పార్టీ వర్గాల వారిని భయభ్రాంతులను చేయడం, తెలుగుదేశం తాలూకు సభలకు వచ్చే వాళ్ళకి ప్రాణహాని కలిగించడం, తద్వారా జనంలో ఏ టాక్ వస్తుంది, ఎందుకు లేరు అనవసరంగా వాళ్ళు మనుషుల మీద తిరగబడి కొట్టేస్తున్నారు, తలలు పగలు కొడుతున్నారు, మనుషులేమో రాళ్ల వర్షం కురిపించి తరిమేస్తున్నారు. అదేదో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తే పోయింది కదా, ఎందుకు అనవసరం దెబ్బలు తినడం అనేటువంటి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు ప్రస్తుతానికి. కానీ ఒకటి, చంద్రబాబు నాయుడిని లేపేద్దామనేటువంటి ఈ తాలూకు ప్రచారం బాగా అంటే జనంలోకి వెళ్ళినట్టయితే చంద్రబాబు నాయుడు తప్పకుండా గెలుస్తాడు. ఎందుకంటే సింపతి బాగా గెయిన్ చేస్తున్నాడు ఒకటి. కానీ పూర్వం ఆయన చేసిన మంచి పనులన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ఆయన ఉంటే ఆంధ్రదేశాన్ని ఒక కొలికి తీసుకొస్తాడనేటువంటి ఒక నమ్మకం మరొకటి. మూడోది ఏమిటంటే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనుబంధాలు, అట్లాంటి వ్యాపార అంటే పరిధిలో చూసుకున్నట్టయితే ప్రపంచంలో ఎవరెవరు పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి. అందువల్ల ఆయన వల్ల ఆంధ్రదేశం బాగుపడుతుందనేటువంటి ఒక ఆశతో ఆంధ్రులు ఉన్నారు కనుక ఆయనకు ఓట్లు పడతాయి. ఈసారి చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అనేటువంటి ఒక భరోసా ఉంది ప్రజల్లో. ఇకపోయినట్టయితే రెండవది, వీళ్ళు ఊహించని జరిగేటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు లోకేష్ ఈయనే పాదయాత్ర చేస్తాడు, ఏదో ఒక 100 కిలోమీటర్లు దాటింది అంటే తిరిగినట్టయితే కాళ్ళు వాసిపోతాయి, బెంబేరెత్తిపోతాడు అని చెప్పేసి ఒక చాలా తక్కువ అంచనా పెట్టుకున్నారు. ఈరోజు లోకేష్ 1000 కిలోమీటర్లు దాటేశాడు. అంతకుముందు లోకేష్కి మాట్లాడడం రాదు, మాట తీరు కూడా మారిపోయింది. అదే అంతకుముందు లోకేష్కి మాట్లాడడం రాదు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. ఇంకొకటి, లోకేష్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏవేవి కన్స్ట్రక్షన్స్ చేశారో ఒక సెల్ఫీ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి సవాల్ చేస్తున్నాడు. ఇగో మేము చేసింది ఇది, మీరు చేసింది ఏమైనా ఉందా, కమాన్ నేను సెల్ఫీ తీశాను కదా, మీరు సెల్ఫీ సబ్మిట్ చేయండి అంటే ఇంతవరకు ఒక్క సెల్ఫీ రాలేదు. వాళ్ళు ఏమైనా చేస్తే కదా రావడానికి. అందువల్ల ఇలా లోకేష్లో చాలా డెవలప్మెంట్ కనిపించింది. నిజంగా ఆ భార్య, ఆ చక్కని భార్య కదా, వాళ్ళకి ఏం కావాలి, ఆ భార్య బిడ్డని వదిలేసి వచ్చేసి ఆ రాత్రులు పగలు తిరుగుతుందంటే ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నిజంగా కొంతవరకు ప్రజల గురించి ఆలోచించి ప్రజల కోసం అహోరాత్రులు కష్టపడుతున్న వ్యక్తి కిందే లెక్క. అంటే ఆ విధంగా దాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. తర్వాత మూడోది ఏమిటంటే జనంలో వ్యతిరేకత వచ్చేసింది.
జనం ఏమంటున్నారంటే మిమ్మల్ని ఎవరియమని చెప్పారు, ఏ నవరత్నాలు మిమ్మల్ని ఎవరియమని చెప్పారు, పథకాలు మా వైద్యానికి మందులు లేవు, అంతకుముందు ఆరోగ్యశ్రీ ఉండేది, ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేదు, మందులు లేవు, అంతకుముందు చదువుకున్న వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండేది, ఇప్పుడు అది లేదు, విద్య వైద్యం లేకపోతే ఇంకేమి కావాలి, పరిపాలన ఇంకేం నీ కోరుకుంటావు, పరిశ్రమలు లేవు, సిక్ ఇండస్ట్రీస్ బాగుపడటం లేదు. ఇలాగ అన్ని విధాలుగా కూడా మీరు ఈ 4 సంవత్సరాల్లో ఏమి చేశారు అంటే తిని కూర్చున్నారు. ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఆయనను ఈ 151 మంది కూడా బాగా వాళ్ళ తాలూకు కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకొని దొరికినంత దోచుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మరి ఎలా బాగుంటారు వాళ్ళు? బాగుంటారు గనక మళ్ళీ ఈ ఆనందం, ఈ సుఖం, ఈ డబ్బు అంతా సొంతం కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని లేపేయాలి. ఒకవేళ లేపే ప్రయత్నం చేశారంటే అదే ఆయనకి శ్రీరామ రక్ష. అందువలన ఈ ప్లాను అన్నీ మన మంచిగా అన్నట్టుగానే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం కోసమే ఈ వదంతులు వస్తున్నాయని నా ఉద్దేశం. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మీద ఒకలాంటి క్వశ్చన్ మార్క్ పడిపోయింది. ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి, ఈయనకే రక్షణ లేకపోతే రక్షణ కల్పించాల్సిన రక్షణ వ్యవస్థ ఏం చేస్తోంది అంటూ ఏమంటారు? అందుకే షూట్ ఎట్ సైట్ వచ్చేసింది కదా అడ్రస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైనా చేసినట్టయితే వితౌట్ ఎనీ కాన్సెంట్ షూట్ చేసేయడమే ఆర్డర్స్ వచ్చాయి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇంతకుముందంటే వేరు. ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు మీద ఎవరైనా ప్రయత్నం చేసి హత్య నేరం ప్రయత్నం చేసినట్టయితే వెంటనే షూట్ చేసేయడమే వచ్చేసింది అన్నమాట. అందువల్ల వాళ్ళు కేంద్రంలో కావాలి, చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కావాలి, చంద్రబాబు కావాలనే ఉద్దేశంతోనే అందరూ కాపాడుకుంటున్నారు అన్నమాట. ఈయన ఇంకేముంది, అయిపోయింది అంతా. ఈయన ఎన్ని అబద్ధాలాడో తెలిసిపోయింది. దీనికి తగ్గట్టుగా కోడికత్తి డ్రామా కూడా బయటపడిపోయింది. వాళ్ళకి ఎలా ఉంటుంది? మనకున్న అడ్డు ఒకే ఒకడు చంద్రబాబు నాయుడు. ఆయన తొలగించేసినట్టయితే మరి తెలుగుదేశం పార్టీ ఉండదు. ఎప్పట్లో ముఖ్యమంత్రిగా మనకు అడ్డం వచ్చే వ్యక్తి ఎవరు ఉండరు అనే ఫీలింగ్ వాళ్ళది. అది అంటే పవన్ కళ్యాణ్ని లెక్కలో తీసుకోవడం లేదు. వాళ్ళు ఈ ప్రత్యర్థులుగా ఓన్లీ తెలుగుదేశం పార్టీనే లెక్కలో తీసుకున్నారు కనుక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని లేపేద్దాం అనుకుంటున్నారు. అది అంటే లేపేస్తారు, లేచిపోతారు అన్నది మరి కాలం నిర్ణయించారు. ఓకే, ముఖ్యంగా ఇలాంటి దురాఘాతాలకి పాల్పడేటప్పుడు కావాలని చేశారు అని కొంతమంది, కావాలని జరగలేదు ఫ్లోలో అలా జరిగిపోయిందని ఇంకొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా. అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఇవన్నీ మామూలే, ఇలా చాలా లైట్గా చెప్పేస్తున్నారు. అంటే సీరియస్గా వాళ్ళు ఆలోచించే విధానం కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి అడ్డు ఒక చంద్రబాబు నాయుడే. సీరియస్గా తీసుకున్నా తీసుకోకపోయినా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు వైఎస్ విజయమ్మను శర్మిల ప్యానల్కి ముప్పు ఉందని చెప్పేసి వాళ్ళు కరెక్ట్గా ఎనలైజ్ చేస్తారు. ఆ ప్రకారం ఎందుకు జరగకూడదని. ఇప్పుడు వివేకానంద రెడ్డి తాలూకు స్వయాన బాబాయి రామలక్ష్మణులాగా ఉండేవారు ఇద్దరును. అంటే రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి. అలాంటి వారినే 17 గొడ్డలి వేట్లతో కత్తిపోట్లతో చంపారంటే ఇప్పుడు ఏమీ కానటువంటి ఒక ప్రత్యర్థి ఆయన చంపరనేటువంటి గ్యారంటీ ఏమిటి? ఆయన్ని చంపరని గ్యారంటీ ఏమిటి? ఆ జాగ్రత్త లేకపోతే ఎలాగవుతుంది? ఆయన ఎంతకేం తెగిస్తాడు కత్తి. ఇప్పుడు కోడికత్తి డ్రామా మనకు తెలిసిందే కదా. వివేకానంద రెడ్డి చౌక్ కూడా మనకు తెలిసిందే కదా. ఆయన ఎంత డీసెంట్గా మాట్లాడాడు గనక ఏమో ఏం జరుగుతుందో లెట్ us వెయిట్ అండ్ సీ. కానీ ఆయన జాగ్రత్తలో ఆయన ఉండడం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.